ఇదొల్ల కష్టాలు చెబితే నీ మనసు చెరువైపోతదే సీనన్న మా వేములవాడ సీనన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న ఈ లోపల గుసగుస ఏమి నడిచేనా ఏం గుసగుసలేదు. సిఎల్పి సమావేశం ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిగింది. ప్రధానంగా సన్న బియ్యాన్ని ధనిక పేద తేడా లేకుండా ఇస్తున్నటువంటి అంశాన్ని, అదేవిధంగా ఇందిరా మిన్లు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసలు ఎదురు చూస్తున్నటువంటి పేదలకు ఇందిరా మిన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పైన మీ కార్యకర్తలకేనా పేదోళ్ళక ఇండ్లు లేని బీఆర్ఎస్ కోలాగ అంటే పచ్చకల్లుడికి దేశం అంతా పచ్చగనంటే 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఎక్కడ కూడా. మేము అందుకే మొన్న ఎన్నికలు అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం, నువ్వు ఓటాడుకుంటుండు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓటాడుకుంటాం సవాల్ విసిరినాం. బీఆర్ఎస్ ముందుకు రాలే. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను 10 ఏళ్ళు ఎప్పుడైతే 2014 తెలంగాణ పేరు అధికారులకు వచ్చిన తర్వాత పల్లెలలో ఎక్కడ కూడా పేదలకు ఇల్లు కట్టేయలేదు. ఈరోజు మేము కట్టించి ఏర్పాటు చేస్తున్నాం. దానిపైన చర్చ జరిగింది. భూభారతి ధరణి పేరిట వాళ్ళు దోచుకున్నటువంటి వైనాన్ని చెప్పినాం. ఈరోజు భూభారతిని తీసుకొచ్చిన అంశం, అదేవిధంగా వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ సంబంధించిన కూడా అంశాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రధానంగా సిఎల్పిలో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కానీ ఈ కథలా ఏదో ఆనాడు రేవంతమయ్యా నేను నీకు చెంచల కూడా జైల్లో ఇల్లు కట్టిస్తో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తో అనే మరి ఎందుకు మరి ఇప్పుడు రేవంతమయ్య మాట తప్పుతుండే అన్నమాట ప్రకారం నడవాలి కదా. ఎందుకంటే జనాలు గుసగుస నడుస్తుంది ఊర్లో పోయి నేను ఊర్లో పోయిన తిరుగుతున్నా కదా, మరి ఎందుకని ఇల్లు కట్టిస్తాడు పెద్ద మనిషి. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దానిలో ఉన్నటువంటి అంశాలపైన కూపి లాగుతున్నారు. ఒకవేళ అందులో అతను దోషం తేలితే తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఈరోజు కాళేశ్వరం పైన, టెలిఫోన్ ట్యాపింగ్ పైన, ఈ కార్ రేసింగ్ పైన, ఈరోజు అనేక కరెంటు కొనుగోళ్ల పైన, ఈరోజు ఆఖరికి ఓఆర్ఆర్లు కూడా హరీష్ రావు అసెంబ్లీ అడిగిండు తప్పేదంటూ విచారణ, అందరిపైన విచారణకు ఆదేశాలు ఇచ్చిండ్రు. అన్ని కూడా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతుంది. అందులో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టం తన పని తనకి చేసుకుంటే అప్పుడు బహుశా ఆయనకు అక్కడ ఉంటుందేమో. అదే మరి ఇప్పుడు ఊరూరా కేసీరావు కలవరిస్తున్నారు, మా అజయ్ కలవరిస్తున్నారు అని కేటీరావులు డప్పు కొడుతున్నారు కానీ మొత్తం దండోరేస్తుండ్రు. మరి ఇది రేపు మరి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి పులి బయటకు వస్తుందట 27 తారీఖు నాడు, తట్టుకుంటారా? ఇప్పుడు 15 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో పులి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. పులి ముఖ్యమంత్రి పీస్ అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా ఏముంది అలా, ఇంకా పూలు ఎక్కడిది? ఆయన అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో 0 అయిపోయాయి. ఇంకా పూలు ఎక్కడిది? కుండ బద్దలకు వచ్చిండు, బండారా వద్ద బయట పెట్టిండు. ఇక గిది కథ, అసలు కథ. సరే అన్న, ఇక మరి